మాకు వచ్చిన విశ్వసనీయమైన సమాచారం మేరకు రైల్పేట బాపట్లలో అందరూ తనిఖీ చేస్తుండగా ఒకటి అశోక్ ల్యాండ్ వెహికల్ అనేది మాకు దొరికింది. ఇందులో వచ్చేసి డ్రైవర్ వెహికల్ ను వదిలేసి పారిపోవడం జరిగింది. ఈ వెహికల్ ను మేము పరిశీలించగా మొత్తం 60 బ్యాగ్స్ ఉన్నాయి, 30 క్వింటాల పీడిఎస్ రైస్ ఉంది. ఈ రైస్ ను మేము సీజ్ చేయడం జరిగింది. అదే విధంగా బండిని తనిఖీ చేస్తే పాలపర్తి వెంకట్రావు అని చెప్పేసి అతని పేరు మీద ఉంది. ఇది ఆ డ్రైవర్ అధికారులు చూస్తుండగానే వెహికల్ వదిలిపెట్టి పారిపోవడం జరిగింది. మేము విచారణలో ఉండగా మరి తనంతకు తాను వచ్చి ఈ రైస్ అనేది సుధాకర్ రైస్ మిల్క్ అనేది మేము తరలిస్తున్నామని చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు అతని పోలీస్ కస్టడీకి అప్పచెప్పి ఇక్కడ రైస్ మిల్ కూడా తనిఖీ చేయడం జరిగింది. రైస్ మిల్ పరిధిలో ఎక్కడే కానీ పీడిఎస్ బియ్యం అనేది మనకు దొరకలేదు. ఇది అదే విధంగా మనకు ర్యాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా మనము బియ్యాన్ని కూడా మేము చెక్ చేయడం జరిగింది. ఇందులో పీడిఎస్ బియ్యం అనవాళ్ళు ఏమీ లేవు. ఇదే విధంగా ఎవరైనా అంటే ఇది ఇచ్చిన సమాచారం అనేది తప్పు సమాచారం అనేది తెలిసింది. పీడిఎస్ బియ్యాన్ని ఎవరైనా అక్రమంగా రవాణా చేయడం కానీ, తరలించడం కానీ, అమ్మడం కొనడం లాంటివి చేస్తే వారి మీద శిక్ష కేసు తీయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా ఇచ్చేస్తాము, కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం.